అరే వా! ఎంత క్రిస్పీగా ఎంత కరెక్ట్‌గా వచ్చాయి కదా ఈ బిస్కెట్స్. చిన్న పిల్లలకిచ్చి చేయమన్నా చాలా ఈజీగా చేసేస్తారు. ఇందులో మైదా పిండి లేదు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇలాంటివేమీ వాడకుండా చాలా ఈజీగా, టేస్టీగా అంతకంటే హెల్తీగా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఏదైనా ఒక కప్పు తీసుకోండి. దాంట్లో పావు కప్పంతా బటర్, 3 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్‌ని పౌడర్ చేసి వేశాను. మీరు కావాలంటే రెగ్యులర్ షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను 3 టేబుల్ స్పూన్ వేశానండి. మీరు 3 వేయాల్సిన అవసరం లేదు. 2 కూడా వేసుకోవచ్చు. దాన్ని బాగా బీట్ చేసి క్రీమీ టెక్స్చర్ అయ్యేంత వరకు చేసిన తర్వాత దాంట్లో వేయించిన జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దాంతోపాటు ఏదైతే కప్పు పెట్టుకున్నామో ఆ కప్పుతో 1½ కప్ గోధుమ పిండి వేసుకోవాలి. దాన్ని చక్కగా క్రంబుల్గా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక ½ కప్ అంతా మిల్క్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఒక గట్టి ముద్దలాగా, చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. చూడండి, దీంట్లో ఏం వేశాను? బట్టర్, షుగర్ పౌడరు, జీలకర్ర, గోధుమ పిండి, సాల్ట్, మిల్క్. ఇంతకు మించి మీకు అర్థం కాని కొత్తగా ఏ పదార్థాలు లేవు. అన్నీ ఇంట్లో ఉండేటివే. అంతే, ఇలాగే చక్కగా కలిపేసుకొని దీన్ని ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. దాంతో ఈ పిండి కొద్దిగా గట్టి పడుతుంది. అప్పుడు దీన్ని మనం మంచి డిజైన్ షేప్ రావడానికి ఇలా పొడవుగా సిలిండ్రికల్గా చేసుకొని ఒక మురుకుల గొట్టంలో పెట్టేసుకొని నొక్కేసుకోవాలి. అందుకోసం ఓవెన్లో చేస్తున్నాం కాబట్టి ఇలా ప్లేట్ మీద ఒక బటర్ పేపర్ వేసుకొని దాని మీద ఇలా మంచిగా పొడుగుగా నొక్కేసుకుంటే చాలా బాగుంటాయి. చూడటానికి బాగున్నాయి కదా, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇంతకీ దీంట్లో ఎలాంటి ప్లేట్ పెట్టానో తెలుసా? ఇలా మనకు నాకు తెలిసి ఇది రిబ్బన్ పకోడీ చేయడానికి యూస్ చేస్తారేమో అనుకుంటున్నాను. ఒకవేళ తప్పైతే కామెంట్లో చెప్పండి. కానీ దీంతో మాత్రం చక్కగా షేప్ వస్తుంది. వీటిని 180 డిగ్రీస్కి ముందు ప్రీహీట్ చేయాలి ఒక 5 మినిట్స్. ఆ తర్వాత అదే 180 డిగ్రీస్లో 12 to 15 మినిట్స్ బేక్ చేస్తే చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉండే జీరా బిస్కెట్స్ తయారైపోతాయి. దీన్ని మీరు ఈవినింగ్ చాయ్తో తీసుకోవచ్చు, అలా టైంపాస్గా ఊరికే కూడా తినచ్చు. దీంట్లో ఎక్కువ షుగర్ లేదు. సో గోధుమ పిండే కాబట్టి హ్యాపీగా పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.